రవికుమార్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే అంటే ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించి వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి విషయంలోనూ అందులో ముఖ్యంగా అందులో పడుతున్న బ్రేక్లన్నింటినీ కూడా అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నది మనము గతంలో పెన్షన్ల విషయంలో చూసాం. ఇప్పుడు మరొకసారి చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 14,000 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది లబ్ధిదారులకు చేరలేదు. దానికి మరొకసారి బూచిగా బాబును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటారు? అసలు ఈ మొత్తం ఈ డ్రామాలో ఈసీనేమో ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, తెలంగాణకి మరొక రకంగా, వివిధ రాష్ట్రాల్లో ఇంకొక రకంగా బిహేవ్ చేసిందనే మాటని కోర్టే కమెంట్ చేసింది. సో ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక గోల్డెన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా మనం చూస్తాము. అది మీకు గతంలో చాలా సార్లు చెప్పా. టిఎన్ శేషన్ గారు ఉండేటప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రతిష్ట అనేది అద్వితీయంగా దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న సందర్భం చూసాము. అలానే ఈ 2024 లోక్సభ ఎలక్షన్స్ ముందుగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కూడా చేసిపోయిన సందర్భం కూడా చూసాం. దీనింటే స్వతంత్ర ప్రతిపత్తి గల ఇలాంటి సంస్థలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రెసిడెంట్ ని ఫాలో అవడం అనేది నిజంగా ఆశ్చర్యకర విషయం. మొన్న కూడా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పినా నేను. తెలంగాణలో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు హిస్టరీలో ఎక్కడ కూడా ఒక ఎడిషనల్ ఇన్ఛార్జ్ డీజీపీతో రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు కానీ ఎలక్షన్స్ కానీ నిర్వహించిన సందర్భాలు లేవు. బట్ ఇప్పుడు చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేటప్పుడు మొన్నటి వరకు కూడా ఒక డీజీపీ ట్రాన్స్ఫర్ విషయంలో ఒక హెచ్ఓపిఎఫ్ ఎడిషనల్ చార్జ్ ఒక జూనియర్ ఆఫీసర్ ని క్యారీ చేసిన సందర్భం ఉంది. దీనికి ప్రెసిడెంట్ గా ఏం తీసుకుందంటే తెలంగాణలో అంజనీ కుమార్ గుప్తా గారిని కూడా ఆ విధంగానే కంటిన్యూ చేశాం కాబట్టి ఆ క్లాజ్ ఆంధ్రప్రదేశ్ కి వర్తిస్తుందని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఈ రోజు తెలంగాణలో వర్తించిన క్లాజ్ అనేది ఈరోజు ఆంధ్రాకి ఎందుకు వర్తించదో చెప్పాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అయితే ఏంటంటే ఎవరు ఎలక్షన్ కమిషన్ అడగకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు వివరణలు కూడా ఇవ్వరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి ఎస్ ఇది నిజం, ఇది లీగల్ పాయింట్ తో ఈ వ్యాలిడేషన్స్ తో మేము చేసాం, ఈ వ్యాలిడేషన్స్ తో మేము చేయలేకపోయామని చెప్పిన సందర్భాలు భారతదేశ ఎంటైర్ రాజకీయ చరిత్రలో అతి తక్కువ. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అనేది ఆల్రెడీ అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. గతంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్స్ ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో అద్దంకి దయాకర్ ఎలక్షన్ కూడా మనం చూసాం ఎంత దారుణంగా జరిగింది అనేది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోలింగ్ పర్సంటేజ్ని కూడా మ్యానిపులేట్ చేసిన సందర్భాలు కూడా వచ్చినాయి. సో ఇలాంటివన్నిటికీ కూడా ఎలా ఆన్సర్ చేస్తుంది అనే దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద ఎంసీసీ కోడ్, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఎంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకున్న గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా తను కూడా ఫాలో అవ్వాల్సిన సందర్భం అయితే ఉంది. ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా నియమ నిబంధనల్ని వర్తించడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయితే ఇక్కడ అంటే ఎంతో కొంత వైసీపీ దీన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమో లేకపోతే తద్వారా ఓట్లకు సంబంధించిన ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది అన్నదాన్ని ఈసీ పూర్తిగా నమ్ముతోంది. ఆ కారణం చేతి ఇలా చేసింది అన్నది కూడా మరొక వర్షన్ వినిపిస్తుంది. అది ఆ వర్షన్ని కన్సిడర్ చేసి రాష్ట్రానికి ఒక రకంగా అలాంటి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ కానీ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న పరిపాలనా అధికారి ఏం చేస్తాడనంటే తన తాలూకా ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ ఏంటి అని అంటే ఆయన బటన్ ఎప్పుడో 45 రోజుల క్రిందట నొక్కాడు. ఫండ్స్ ఎప్పటి వరకు ఏం రిలీజ్ చేయకన్నా తన సొంత కంపెనీలు అయినటువంటి చెవిరెడ్డి గారికి కావచ్చు, లేకపోతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి కావచ్చు, ఏంటంటే మధ్యలో ఫండ్స్ అన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళకి వనరులు ఉన్నాయి. బట్ ఈ పథకాలకు అప్పుడే ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీద ఉంది. ఎందుకంటే 45 రోజులు అయిన తర్వాత ఎందుకు ఈ డిలే జరిగింది, ఎందుకు ఈ ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ లో లేట్ అయింది, లేకపోతే ఉన్నా కూడా ఎందుకు ముందు కంపెనీస్ కి ఎందుకు రిలీజ్ చేసుకున్నారనే విషయం కూడా క్లారిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.